గుడ్ ఈవినింగ్ మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి కదలిక మొదలైంది అని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఎలాంటి కదలిక మొదలైంది? 2025 సంవత్సరానికి సంబంధించి వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టులను ఎప్పుడు భర్తీ చేయనున్నారు, దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఎప్పుడు రానున్నది అన్న పూర్తి వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. అంతర్నేత్ర ఛానల్లోకి కొత్తగా వచ్చి చూస్తున్నటువంటి వారు తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి జెన్యూన్ సమాచారాన్ని తెలుసుకోండి. ఇప్పటికే అంతర్నేత్ర ఛానల్ను చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వారికి కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను ఆదరించడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలను జారీ చేయడం అనేది జరిగింది. అవి ఎలాంటి ఆదేశాలు అంటే, ఇక్కడ ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి వివిధ డిపార్ట్మెంట్లలో వికలాంగుల బ్యాక్లాగ్ ఖాళీలను గుర్తించడానికి రోస్టర్ పాయింట్ వెరిఫికేషన్ చేయాలి అని చెప్పేసి ప్రభుత్వం జిల్లా కలెక్టర్లను ఆదేశించడం అనేది జరిగింది. అంటే ఇక్కడ బ్యాక్లాగ్ పోస్టులు అనేవి జిల్లాల వారీగా భర్తీ చేయడం అనేది జరుగుతుంది. ఆ జిల్లాల్లో ఉన్నటువంటి వివిధ డిపార్ట్మెంట్లు ఉంటాయి కదా, ఆ డిపార్ట్మెంట్లలో వికలాంగుల బ్యాక్లాగ్ ఖాళీలు ఎన్ని ఉన్నాయి ఇక్కడ వెరిఫికేషన్ చేయాలి అని చెప్పేసి దాని సారాంశం. అయితే జిల్లా కలెక్టర్లు ఇక్కడ వికలాంగుల సంక్షేమ శాఖ కార్యాలయం ఉన్నతాధికారుల ద్వారా వివిధ డిపార్ట్మెంట్లలో వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టులకు సంబంధించినటువంటి ఖాళీలను తెలియజేయాలి అని చెప్పేసి ఆ జిల్లాలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లకు ఇక్కడ లేఖలను రాయడం అనేది జరిగింది. ఈ విధంగా జిల్లా వికలాంగుల సంక్షేమ శాఖ కార్యాలయం వారి పంపినటువంటి లేఖను పరిగణలోకి తీసుకొని ఇక్కడ ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్ల ఉన్నతాధికారులు వికలాంగులకు సంబంధించినటువంటి ఖాళీలను గుర్తించడానికి రోస్టర్ వెరిఫికేషన్ను చేసి అందులో ఉన్నటువంటి వికలాంగుల ఖాళీలను వికలాంగుల సంక్షేమ శాఖ కార్యాలయానికి అందజేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఆయా డిపార్ట్మెంట్లలో ఉన్నటువంటి ఇక్కడ డిఎస్సి ఖాళీలను, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్ ద్వారా భర్తీ చేసేటువంటి ఖాళీలను, నాన్ డిఎస్సి ఖాళీలను కూడా అన్ని డిపార్ట్మెంట్లు వికలాంగుల సంక్షేమ కార్యాలయానికి తెలియజేస్తున్నారు. ఇది అన్ని జిల్లాల్లో కూడా జరుగుతుంది. దీనిని బట్టి మనకు అర్థమవుతున్నది ఏంటి అంటే, ఇక్కడ అతి త్వరలోనే ఈ రోస్టర్ పాయింట్ వెరిఫికేషన్ చేసి ఖాళీలను గుర్తించి 2025 సంవత్సరానికి సంబంధించి వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టుల నోటిఫికేషన్లు అనేవి అన్ని జిల్లాల్లో రానున్నాయి అని మనకు తెలుస్తుంది. ఈ రోస్టర్ వెరిఫికేషన్ ఇప్పటికీ అన్ని జిల్లాల్లో కూడా ప్రారంభమైంది. ఈ ఈ వెరిఫికేషన్ మహా అంటే ఇంకొక నెల రోజులు కొనసాగుతుంది. ఇంకొక నెల రోజుల తర్వాత అయినా మరొక నెల రోజులు పట్టినా కానీ మొత్తానికి ఈ 2 నెలల కాలంలో 2025 సంవత్సరానికి సంబంధించి ఇక్కడ వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టుల నోటిఫికేషన్లు అన్ని జిల్లాల్లో కూడా రానున్నాయి అని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఇక్కడ రోస్టర్ వెరిఫికేషన్ ఏ విధంగా జరుగుతుంది అంటే, ఇక్కడ 31 రోస్టర్ వెరిఫికేషన్ ప్రకారము ఇక్కడ వికలాంగులలో బ్లైండ్కు పోస్టును కేటాయించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత మనకు 31 రోస్టర్ పాయింట్ ప్రకారము ఈఎన్టీ చెవిటి మూగ వారికి సంబంధించినటువంటి ఖాళీలను గుర్తించడం అనేది జరుగుతుంది. 56 రోస్టర్ పాయింట్ ప్రకారము లోకోమోటర్ డిజబిలిటీకి సంబంధించి, శారీరక వైకల్యానికి సంబంధించి, ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్కు సంబంధించినటువంటి ఖాళీలను గుర్తించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా 82 రోస్టర్ పాయింట్ను తీసుకురావడం అనేది జరిగింది. ఈ 82 రోస్టర్ పాయింట్ అదర్ కేటగిరీ వికలాంగులకు ఈ ఖాళీలను ఇందులో గుర్తించి భర్తీ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ మీకు డిఎస్సి ఖాళీలు అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా భర్తీ చేసేటువంటి ఖాళీలు అంటే ఏ ఉద్యోగాలు ఉంటాయి, మరియు నాన్ డిఎస్సి ఖాళీలు అంటే ఏ ఉద్యోగాలు ఉంటాయి అన్న విషయాన్ని మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ డిఎస్సి ఖాళీలు అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా భర్తీ చేసే ఖాళీలు అంటే ఇక్కడ జూనియర్ అసిస్టెంట్ కానివ్వండి, సీనియర్ అసిస్టెంట్ కానివ్వండి, ఆ తర్వాత రికార్డ్ అసిస్టెంట్ కానివ్వండి, ఈ విధమైనటువంటి పోస్టులను అంటే జూనియర్ ఇక్కడ ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ ఈ క్వాలిఫికేషన్లతోటి భర్తీ చేసేటువంటి ఉద్యోగాలను
ఇక్కడ డిఎస్సికి సంబంధించినటువంటి ఉద్యోగాలుగా భర్తీ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ ఉద్యోగాలను ఎలా భర్తీ చేస్తారు అంటే ఇప్పటికే మనకు గతంలో భర్తీ చేసిన విధానాన్ని పరిశీలిస్తే ఇక్కడ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్లో కానివ్వండి, డిగ్రీ క్వాలిఫికేషన్తో కానివ్వండి ఈ పోస్టులను భర్తీ చేసినట్లయితే ఇంటర్మీడియట్లో ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ ఉంటాయో, డిగ్రీలో ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ ఉంటాయో వారికే ఈ ఉద్యోగాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎలాంటి ఇక్కడ రిటన్ టెస్ట్ను నిర్వహించడం అనేది జరగదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక తర్వాత నాన్ డిఎస్సి ఉద్యోగాల్లో అంటే ఇక్కడ వివిధ సంక్షేమ శాఖ కార్యాలయాల్లో వివిధ డిపార్ట్మెంట్లలో ఖాళీగా ఉన్నటువంటి ఆఫీస్ సబార్డినేట్ కానివ్వండి, అటెండర్ కానివ్వండి, వాచ్మెన్ కానివ్వండి, నైట్ వాచ్మెన్ కానివ్వండి, స్కావెంజర్ కానివ్వండి, వంట మనిషి కానివ్వండి, ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఖాళీలను, కింది స్థాయి ఖాళీలను ఇక్కడ నాన్ డిఎస్సి ఖాళీలుగా పరిగణించడం అనేది జరుగుతుంది. అయితే వీటిని ఇక్కడ ఎవరితోటి భర్తీ చేస్తారంటే వికలాంగులతోటి గానీ ఇక్కడ ఏ క్వాలిఫికేషన్తో భర్తీ చేస్తారు అంటే ఇందులో నాన్ డిఎస్సి పోస్టులలో 5వ తరగతి చదువుకున్నటువంటి వారికి కూడా అవకాశం అనేది ఉంటుంది, 7వ తరగతి చదువుకున్నటువంటి వారికి కూడా అవకాశం అనేది ఉంటుంది. అసలు చదువుకోకుండా చదవటం రాయడం వచ్చినటువంటి వికలాంగులకు కూడా ఇందులో అవకాశం అనేది ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను. ఈ వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టులకు సంబంధించినటువంటి పూర్తి సమాచారము అంటే ఈ నోటిఫికేషన్లు వచ్చిన తర్వాత ఈ ఖాళీలను ఎవరు భర్తీ చేస్తారు, ఏ విధంగా భర్తీ చేస్తారు, ఇందులో డిఎస్సి పోస్టులు అంటే ఏ పోస్టులు ఉంటాయి, నాన్ డిఎస్సి పోస్టులు అంటే ఏవేవి ఉంటాయి, ఈ డిఎస్సి పోస్టులకు ఏ అర్హతలు ఉండాలి, నాన్ డిఎస్సి పోస్టులకు ఏ అర్హతలు ఉండాలి, ఈ విధంగా ఏ చదువులు చదువుకున్నటువంటి వారికి ఇందులో అవకాశం అనేది ఉంటుంది అన్న పూర్తి వివరాలు మీకు తెలియాలి అంటే అంతర్నేత్ర ఛానల్ చాలా వీడియోలను ఈ బ్యాక్లాగ్ పోస్టుల పైన చేయడం అనేది జరిగింది. మీరు అంతర్నేత్ర ఛానల్లోకి వెళ్ళి ఈ వికలాంగుల బ్యాక్లాగ్ పోస్టులను సెర్చ్ చేసినట్లయితే పూర్తి సమాచారం అనేది మీకు తెలుస్తుంది. అదేవిధంగా రానున్న కాలంలో ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాల్లో ఏ జిల్లా నుంచి కానీ ఈ వికలాంగులకు సంబంధించినటువంటి బ్యాక్లాగ్ పోస్టుల సమాచారం వచ్చినా కానీ, నోటిఫికేషన్ వచ్చినా కానీ ఆ విషయాలను అంతర్నేత్ర ఛానల్ ఉన్నట్టుగా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. పూర్తి సమాచారాన్ని, జెన్యూన్ సమాచారాన్ని మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఇప్పటికే మీకు విజ్ఞప్తి చేశాను, ఈ సమాచారం మీకు వెంటనే తెలియాలి అంటే, మీ మొబైల్లో రావాలి అంటే, మీరు ఈ బ్యాక్లాగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.